కరీంనగర్ గ్రానైట్ అల్టిమేట్గా ఒక కొత్త కోణం తిరిగింది. కరీంనగర్ గ్రానైట్ అయితే కరీంనగర్ గ్రానైట్ గురించి చాలామంది మాట్లాడుంటారు, కానీ చిత్రగుప్తు తిప్పిన షిట్టా లెక్క ఓడిపోలేదొచ్చు. దున్ని పడేసిరు ఫ్రెండ్స్, దున్ని పడేసిరు. కొన్ని కీలకమైన పత్రాలు దొరికినాయి చిత్రగుప్తుకి. అందులో ఒకటే ఒక పత్రం ఇప్పుడు నేను బయట పెడుతున్నా. ఇలా గుండెలలో నిద్ర పోకపోతే చిత్రగుప్తు మాత్రం వదులుకో. రాష్ట్ర ఖజానాకు రూపాయి తేవాలన్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా? సిగ్గు తప్పిన ప్రభుత్వాలు దేశంలోనే కానీ రాష్ట్రంలోనే కానీ ఒక సామాన్యుడు ట్యాక్స్ పేయర్ని మాత్రం 30% పిండనికే రెడీగా ఉంటాయి. కానీ ఈ సిగ్గు తప్పిన నాయకులకు ఏ పార్టీ ఓడర్ ఉండనాడు ఆడికి రాష్ట్ర ఖజానా రాబడి ఎట్లా తీసుకురావాలా, రాష్ట్ర ఖజానాను ఎట్లా నింపాలా అన్న చిత్తశుద్ధి ఉన్నదా అని అన్నది ఇలా ప్రశ్న. ఎందుకు ప్రశ్న అనంటే ఫ్రెండ్స్, మీ ముంగట చిత్రగుప్తు ఏదైనా మాట్లాడితే ఆధారాలతోనే మాట్లాడుతుంది. కంప్లీట్గా సబ్జెక్ట్లా ఆ సబ్జెక్ట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకున్నాకనే మాట్లాడుతుంది. December 31, 2024 12:17 మళ్ళా ట్రాన్స్పోర్ట్ అవుతున్నది గ్రానైట్ 2 బ్లాకులు. మళ్ళీ దీని వే బిల్లులు ఏమైనాయి? సురేందర్ మోహన్ని లాంగ్ లీవ్లో పంపిర్రు ఐఏఎస్ని. ద పర్సన్ హూ వాస్ హెడ్డింగ్ ద మైన్స్ అండ్ జియాలజీ ఆఫ్ తెలంగాణ వాస్ సెంట్ ఆన్ ఎ లాంగ్ లీవ్. ఇన్ఛార్జ్ ఏం బీకిండు. మళ్ళా ఇది అవుతుంటే ఏం కట్టలు కడుతున్నారు. రాష్ట్ర ఖజానాకు గండి కడుతుంటే వీళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు. సెక్రటేరియట్లో ఏ మంత్రులను కలిసిండ్రు, ఏ మంత్రులు చేతులు ఎత్తిండ్రు, ఏ మంత్రులు ఇన్వాల్వ్ అయినరు, ఏ మంత్రులు ఇన్వాల్వ్ అయిన తర్వాత కథ కచ్చికి పోతున్నది. మళ్ళా గ్రానైట్ కుంభకోణం అల్లా ఖజానాకు పోతున్నది. ఇది మాట్లాడితే చిత్రగుప్తుకు ఒక లెటర్ దొరికింది. ఇవాళ లెటర్ ఏమని దొరికిందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అంట. ఏమని? కె సురేంద్ర మోహన్ చిత్రగుప్తు భవిష్యవాణి ఆనాడు చెప్పింది. ఇగో ఈనాడు సత్యమైంది. సత్యమై లంగలు మొత్తం ఒకటవుతారు, లంగలు అందరూ ఒకటవుతారు. ఇప్పుడు చూడుర్రి ఎందుకు లంగలు అన్న మాట మీకు చెప్తా. సురేంద్ర మోహన్ గుణపాలు దించిండు, టాస్క్ ఫోర్స్ పెట్టిండు, ఏడవర్తడ కెమెరాలు పెట్టిండు, పోలీసు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అఫీషియల్స్కి అందరికీ వార్నింగ్లు ఇచ్చిండు, బద్దలు వలగొడతానన్నాడు ఒక్కొక్కడిది. ఇప్పుడు సురేందర్ మోహన్ని ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ చేసిర్రు. ఈడ నేను పెట్టిన కె సురేందర్ మోహన్ ఐఏఎస్ సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్ మైన్స్ అండ్ జియాలజీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ టు ది కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు కొత్త మైనింగ్ జియాలజీ ఐఏఎస్ ఎవరో తెలుసా? కమిషనరు ఎన్ శ్రీధర్ 1997 బ్యాచ్ ఐఏఎస్. ఈయనని ఇప్పుడు మన సురేందర్ మోహన్ గారి ప్లేస్లకు ట్రాన్స్ఫర్ చేసిర్రు. నేను ఇక్కడ ఏం పెట్టినా కాంగ్రెస్ హీన చరిత్ర. ఇప్పుడు చెప్తా ఏంది గిరీష్, ఒక ఐఏఎస్ని ట్రాన్స్ఫర్ చేయగానే నువ్వు కాంగ్రెస్ హీన చరిత్ర అని అంటే మళ్ళీ అన్నారా? అనాలి కదా. ఎందుకు? ఆధారాలతోనే మీ చిత్రగుప్తు. చూడు ఇప్పుడు ఆట. greatandracom.comలా ఒక కథనం వచ్చింది, మల్టీ కోర్ స్కామ్ ఇన్ సింగరేణి. అరే నువ్వు గ్రానైట్ గురించి మాట్లాడతావు కరీంనగర్లో, నువ్వు మళ్ళీ డైరెక్ట్గా సింగరేణికి పోతావు హైదరాబాద్ అని చెప్పి మాట్లాడతావు. ఈ ఆర్టికల్ October 5, 2017కి వచ్చింది. గిరీష్ జర కన్ఫ్యూజన్ ఉన్నది, క్లారిటీగా చెప్పు అనంటే సింగరేణి మల్టీ క్రోర్ స్కామ్ అని అనగానే మీకు ఎవరి పేరు గుర్తొస్తుంది? ఇదే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా వచ్చిండు కదా మైన్స్ అండ్ జియాలజీ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఆయన పేరే గుర్తొస్తుంది. నేను చెప్పుడు కాదురా నాయన. ఆనాటి కాంగ్రెస్ నాయకులు, ఈనాటి బీఆర్ఎస్ నాయకులు, అప్పుడు ఎవరైతే కాంగ్రెస్లో ఉండే కదా ఆ కాంగ్రెస్ దిగ్గజ నాయకులు ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న పెద్ద పెద్ద బిగ్ షాట్లు మాట్లాడిన మాట చిత్రగుప్తు పరిచయం చేస్తుంది. చూడుండ్రి. ఎన్ శ్రీధర్, ద లాంగ్ సర్వింగ్ చైర్మన్ అండ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ హ్యాస్ బీన్ షంటెడ్ అవుట్ బై ది కాంగ్రెస్ గవర్నమెంట్. Jan 3, 2024కి వచ్చిన కథనం నేను మాట్లాడతలేను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం తీసుకొని మాట్లాడుతున్నా. ఏమనని? ఎన్ శ్రీధర్, ద లాంగ్ సర్వింగ్ చైర్మన్ ఆఫ్ సింగరేణి డైరెక్టర్ కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో హ్యాస్ బీన్ షంటెడ్ అవుట్ బై ది కాంగ్రెస్ గవర్నమెంట్. వెన్ యూ హ్యావ్ షంటెడ్ అవుట్, వై అగైన్ యూ హ్యావ్ పోస్టెడ్ హిమ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ rampant corruption. ఎక్కడైతే అవినీతి ఘోరాతి ఘోరంగా జరుగుతున్న మైనింగ్లా సైనరేజ్ అండ్ రాయల్టీ ఫీసే 750 కోట్లు రావాలి రాష్ట్ర ఖజానాకు. ఈ సిగ్గు తప్పినోళ్ళు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఏమని రాసిరు తెలుసా? రిపోర్ట్లా 152 కోట్లు అంట. మీ అయ్యా జాగిర్లా అని అడుగుతున్నా. తెలంగాణలో 750 కోట్లు వచ్చేది ఉంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి 152 కోట్లు రాస్తారు.
దీన్ని మొత్తము చిక్కుముడినంతా సురేంద్ర మోహన్ గారు మొత్తము దీన్ని ఇప్పుతూ ఉంటే ఆయనను తీసుకుపోయి లాంగ్ లీవ్లో ఆయన లేనప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ కొట్టి ఆ మంత్రులు నాకు తెలియదా పేర్లు తీసుకోమంటారా, ఇది చిన్న నేను చెప్పిన 2 ఘట్టాలు ఉన్నాయి, ఇప్పుడు కేవలం ఒకటే ఘట్టం ఇప్పుతున్నా. ఇప్పుడు చూడుర్రి ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమని అన్నారనంటే, ఇదే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఐఏఎస్ చంద్రశేఖర్ రావు గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే అసలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా యాక్సెసబుల్ ఉండడు, కేవలం చంద్రశేఖర్ రావు చెప్తేనే వింటాడంట. గసుంటోడు మనకు అవసరమా అని చెప్పి మాట్లాడితే ఆయనకు సుమారు 1 డజన్ సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండట కేసీఆర్. అబ్బా సూపర్ పని చేస్తున్నావు నువ్వు సింగరేణిలా, నువ్వే పని చేయి ఆరేక్ దక్కా ఎన్ శ్రీధర్ బాబు పక్క ఎన్ శ్రీధర్ పక్క అని చెప్పి ఇట్లా నడిచింది కథ. అట్లా 2014 నుంచి ఎప్పటిదాకా రా నాయన 2023 ఆయన మొన్నటి దాకా నడిచింది. ఈయన మనోడు ఏమన్నాడు తెలుసా, శ్రీధర్ గారు నన్ను నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి జర మార్చరా అని కోరితే కేసీఆర్ గారు దానికి నేను మారుస్తా, అప్పటికి ఫార్మ్ హౌస్లకి మెడలు పట్టి అంటారు ముక్కుకు తాడేసి గుంజిరు కదా ప్రజలందరూ. గుంజిన తర్వాత బాబు బాగా బిజీ అయిపోయాడు ఫామ్ హౌస్లో, ఇక ఆయనకు పోస్టింగ్ రాదు కదా. కాంగ్రెస్ షంటెడ్ అవుట్ చేసింది. నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే ఈయన మీద గంభీరమైన ఆరోపణలు ఉన్నాయా లేవా, ఇప్పుడు నేను చెప్పేది వాస్తవమా కాదా. ఇప్పుడు దీని మీద కంప్లీట్గా మనం చర్చ చేద్దాం. ఏమైంది సింగరేణిలో 2014-15లా బెల్లంపల్లి ఏరియాలో 665 ట్రక్లల్లో ఏదైతే బొగ్గు గనులు ఉన్నాయో అవి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్కి అవుతున్నాయి. ఓరియంట్ కంపెనీ అండ్ సిమిలర్లీ ఇన్ మేడపల్లి క్యాస్ట్ మైన్స్ అని చెప్పి ఒక దెన్ కాంగ్రెస్ లీడర్ మాట్లాడిన మాట వాస్తవమా కాదా. లాస్ట్ జబర్దస్త్ మ్యానిపులేషన్ జరిగింది, జబర్దస్త్ లీకేజెస్ జరిగినాయి, పిల్ఫిరేజెస్ జరిగినాయి అని చెప్పి మాట్లాడిన మాట నిజమా కాదా. మల్టీ క్రోర్ స్కామ్ జరిగింది సింగరేణి కొలరీస్ కంపెనీస్ లిమిటెడ్లా. తెలంగాణ కాంగ్రెస్ దీని మీద హై లెవెల్ ఎంక్వైరీ చేపిస్తానన్నది వాస్తవమా కాదా. మళ్ళీ ఏడవైంది రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తున్నా. మళ్ళీ ఇదే ఎన్ శ్రీధర్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇవాళ మినరల్ మైన్స్ అండ్ జియాలజీలో పెట్టిండ్రు. మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్మాల్ ప్రాక్టీసెస్ అయినాయి అని చెప్పిండ్రు. ఇది వాస్తవమా కాదా. ఇప్పుడు ఆ నాయకులు బీఆర్ఎస్లోకి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సను, నేను పేరు కూడా తీసుకుమాట్లాడుతున్నా, అప్పట్లో దాసోజీ శ్రవణ్ గారు కూడా దీని మీద మాట్లాడినరు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి గారు కూడా ఒక లెటర్ రాసిండ్రు. మళ్ళా మన కరీంనగర్ ఎంపీ గారు కూడా కవరింగ్ లెటర్ ఇచ్చిండు ఒకటి. ఇక్కడ వెనకటి కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు బీఆర్ఎస్ లీడరు వాళ్ళు కూడా ఒక ఓపెన్ లెటర్ రాసిర్రు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి. మళ్ళీ ఆడ కవరింగ్ లెటర్ ముంగడ పడకపాయ, ఈడ ఈ ఓపెన్ లెటర్ చెల్లకపాయ. పైసలు నోడిది రాజ్యం నడిచే ట్యాక్స్ పేర్లకు వెనకకేని లివర్లు పంక్చర్ కాబట్టి నువ్వు 30% కడతనే ఉండు. ఓ సిగ్గు తప్పిన ఓటర్, నేను కూడా అందులోనే ఉన్నా కాబట్టి చెప్తున్నా, నువ్వు కడతనే ఉండు ఓటర్, వీళ్ళు మాత్రము పిండుతా ఉంటారు కిందికని. ఇప్పుడు చూడు అనాలిసిస్ ఏడు దాక్కుంటుందో. దాని తర్వాత ఆనాటి కాంగ్రెస్ లీడరు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఏమన్నాడంటే, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఎన్ శ్రీధర్ ఐఏఎస్ ఉన్నారో సీనియర్ మేనేజ్మెంట్ టీంతోని తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘంతో వీళ్ళందరితోని కుమ్మక్కైపోయి మాల్ ప్రాక్టీసెస్ చేసి 1000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పిండు. ఆయన ఏం చెప్పిండంటే, బొగ్గులు ఎక్కడైతే ఎక్స్కవేట్ చేసిర్రో అవి లెక్క లేకుండా అమ్మిపడదొబ్బిర్రు అని చెప్పిండ్రు. నేను మాట్లాడుతున్నా, యాజ్ ఇట్ ఈస్ ఆయన స్టేట్మెంట్లో తీసుకొని మాట్లాడుతున్నా, అమ్మిపడదొబ్బిర్రు అని చెప్పారు. దాని తర్వాత ఏమన్నాడు, వేరియస్ కాంట్రాక్ట్స్, వాషరీ కాంట్రాక్ట్ ఎక్సెట్రా దాని మీద మాట్లాడిండు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కాంట్రాక్ట్స్ వేరియస్ లొకేషన్స్లల్లో అసలు ఎట్లా జరిగింది, ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఒక పెద్ద బూటకమే. ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా దీని మీద పెద్ద లొల్లి చేశారు. ఆనాటి టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఈనాటి బీఆర్ఎస్ లీడర్ కాంగ్రెస్ లీడర్ ఏమన్నారంటే కంప్లీట్గా ఇదొక పెద్ద మాల్ ప్రాక్టీస్ అని చెప్పి కంప్లీట్గా రికార్డ్స్ గురించి ఇల్లీగల్ సేల్ ఆఫ్ కోల్ అని చెప్పి దీనికి ముద్రేసి సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్లో పెద్ద కుంభకోణం జరిగింది అని చెప్పిండ్రు. SCCL సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్లో 11 మైనింగ్ ఏరియాస్ ఉన్నాయి. సుమారు
74,54,622 టన్నుల బొగ్గున్నదట. అయితే ఈ టన్నుని పర్ కాస్ట్ 2000 రూపీస్ వేసుకొని బయటికి తీసినా ఫైనాన్షియల్ వర్త్ ఆఫ్ ది అబౌవ్ మెన్షన్ స్టాక్ తీయనికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే 1490.93 కోట్ల రూపాయలు అవుతుందట. అయితే ఒక టన్ను బొగ్గు తీయాలనంటే కమ్సకము 10 నుంచి 12 టన్నుల భూమి తవ్వాల్సి వస్తుందట. అయితే ఈ లెక్క అనేది కరెక్ట్గా మేనేజ్ చేస్తారట. అప్పుడు తెలుస్తుందట ఏంది అసలు ఎంత టన్ను బొగ్గు తీసినాము, ఎంత టన్ను మన్ను ఉన్నది యావరేజ్గా. అంటే నువ్వు ఒక టన్ను బొగ్గు తీస్తే సుమారు 10 నుంచి 12 టన్నుల మట్టి వెళ్తుంది, భూమి తవ్వాల్సి వస్తుంది కదా. సో ఈ తవ్వుడు మట్టి కూడా ఒక దగ్గర స్టోర్ చేసి పెడతారు, రేపటి దినమే మన ఆడిట్ చేయడానికి పనికొస్తుందని. మళ్ళీ ఏడవాయే ఈ మట్టి అంతా అని చెప్పి ఆనాటి టీపీసీసీ స్పోక్స్ పర్సను, ఈనాటి బీఆర్ఎస్ లీడరు మాట్లాడిన మాటలకు ఇప్పటిదాకా ఏడబెట్టిర్రా ఈ అర్త్ డిపాజిట్లు అని అడిగిండు, చెప్పలే. అది ఏమైపోయిందంటే మేతో నేను ఒక ఎలుకను పట్టుకుందామని త్వరలోకి దొరికిన. ఇప్పుడు పెద్ద షొరషాపునే దొరికింది, సింగరేణి కొలరి కూడా దొరికింది, థ్యాంక్స్ టు ది ట్రాన్స్ఫర్ అని చెప్తున్నా నేను. ఇక తీస్తా, ఇక వదిలిపెట్టా, అస్సలు వదిలిపెట్టా. ఇప్పుడు ఈ కుంభకోణము 490.93 కోట్ల పైసల గురించి నేను ఆలోచించాలా? అది కూడా చూడు జై ఎట్లున్నది. ఆడ ఎంత అయింది రాబాయి కుంభకోణము గ్రనైట్లా అంటే 750 కోట్లు. మళ్ళీ సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ల కుంభకోణం ఎంత రానంటే 1,490.93 కోట్లు, అంటే సుమారు 1500 కోట్లు. కరెక్ట్ డబల్ ఉన్నది ఇక్కడ, కరెక్ట్ 1:2 రేషియోలో కొట్టిండు కాకా. మళ్ళీ అలా ఇద్దరు పేర్లు కామన్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన కమిషనర్ అయి వచ్చిండు. ఇప్పుడు ఆ గంభీరమైన ఆరోపణలు మళ్ళీ ఎట్లా తీసేసిర్రో తెలియదు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్జీ లెక్కలు చేసి దాని మీద ఫర్జీ బిల్లులు చేసి ఫర్జీ బిల్లులలో జిఎస్టీ ఇన్వాయిసులు రేజ్ చేసి జిఎస్టీ ఇన్వాయిసులు తప్పుడు ఇన్వాయిసులు ఇవన్నీ రేజ్ చేసి నువ్వు కంపెనీ ప్రాఫిట్లో నడుస్తుందని చూపించి లంగలుచ్చ దందలు చేస్తే ఇది సత్యం స్కామ్ ఎట్లాంటిదో ఇది కూడా గట్లాంటిదే అని చెప్పి నేనంటలేను. ఆనాటి టీపీసీసీ స్పోక్స్ పర్సను, ఈనాటి బీఆర్ఎస్ లీడరు మాట్లాడిన మాటలకు ఆ రోజు కాంగ్రెస్లో అంతా ఇట్లా సప్పట్లు కొట్టేది. నువ్వు షిట్కెలేరా జై, ఇట్లా షిట్కెలేసిరు, ఇట్లా అందరు షిట్కెలేసిరు. మళ్ళీ ఇప్పుడు ఎవడు మాట్లాడతలేడు, ఇప్పుడు దాని మీద ఎవడు మాట్లాడతలేడు. ఆనాటి టీపీసీసీ స్పోక్స్ పర్సను, ఈనాటి బీఆర్ఎస్ లీడరు మళ్ళీ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఏదైతే బొగ్గు కార్మిక సంఘము ఈ కుంభకోణాన్ని లైమ్ లైట్లకు తీసుకొచ్చి గడ్డపరదించాలి కదా యూనియను. ఆ యూనియన్ కూడా ఆ రోజు ఏం మాట్లాడలే. మళ్ళీ ఈ యూనియన్ ఆ రోజు నేతృత్వం వహిస్తుంది ఎవరు? కళ్ళు ముంతల, కార్జాల చింతల, కల్వ కుంతల, కవిత గారే కదా. మళ్ళీ ఈ ఆరోపణల పైన ఎవరు మాట్లాడతారు, ఏం చేస్తారు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు నాకు సూటి ప్రశ్నలు ఏందనంటే, ఈ లెక్క ప్రకారము ఈ కుంభకోణంలా ఈ లెక్క ప్రకారము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా కాదా? మళ్ళీ ఆనాడు కాంగ్రెస్ లీడర్లు దీన్ని చేసి ఎన్ శ్రీధర్ గారిని షంటెడ్ అవుట్ చేసి ఇవాళ మళ్ళా ఎక్కడైతే గంభీరమైన ఆరోపణలు వేస్తున్నాయో సెనోరేజీ ఫీజు కట్టకుండా ట్యాక్సులు ఎగ్గొట్టి ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేసి పనామా పేపర్స్కి లింక్ ఉన్నది. దీనిది ఈడీ ఆల్రెడీ వచ్చి 1 కోటి రూపాయల దర్యాప్తు చేసి 1 కోటి రూపాయల ఫైన్ వేసిపోయింది. కొన్ని ప్రాపర్టీస్ కూడా సీజ్ చేసింది. ఇది మనం మర్చిపోయినామా? ఇంత గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో మళ్ళా సింగరేణి కోలరీస్ల గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎక్స్ కమిషనర్ని ఇప్పుడు తీసుకొని మళ్ళీ వీళ్ళే షంట్ అవుట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమని? ఆనాడు బీఆర్ఎస్లో ఈయన అప్రోచబుల్ కాదు, ఈయన కథలు పడ్డాడు, మమ్మల్ని అధికార దాహం ఉంది కదా కేసీఆర్ని సంఖ కింద పెట్టుకొని మమ్మతో ఆడుకున్నాడు, ఈయనని షంటెడ్ అవుట్ చేద్దామని చెప్పారు. మళ్ళీ ఇవాళ ఎవరి నేతృత్వంలో ఎవరి రికమెండేషన్ వల్ల మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు రికమెండ్ చేసిర్రా లేదా కాంగ్రెస్ వాళ్ళకు లంకె బిందెలు ఉన్నాయని వచ్చినాం అని చెప్పి ఒక దిగ్గజ నాయకుడు మాట్లాడిండు కదా తెలంగాణలో. లంకె బిందెల అన్వేషణ జరుగుతున్నదా? ఆ అన్వేషణ ప్రక్రియలో ఒక భాగమా ఈ ట్రాన్స్ఫర్ పోస్టింగ్? మంచిగా గడ్డపారదించుతున్న సురేంద్ర మోహన్ గారిని సడన్గా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? డైవర్జన్ టాక్టిక్స్ దిగ్గజుడు, లంకె బిందెల లంకేశ్వరుడు,
ఓటుకు నోటు కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మా రెండవ ముఖ్యమంత్రి ఆగం ఆత్రం పడుతున్న అనుముల రేవంత్ రెడ్డి గారికి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతాడా? మళ్ళా ఏ మంత్రి మిమ్మల్ని అడిగి చేసిండా, లేక ఏదన్నా పైరవి వచ్చిందని చెప్పి తొందరపడి ఒక కోయిల ముందే కూసిందా రేవంత్ అన్న? 750 కోట్లు రాష్ట్ర ఖజానాకు గండి పడుతుంటే చూడలేదా? సరే, ఆనాటి కాంగ్రెస్ వాడు ఇవాళ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. ఇవాళ బీఆర్ఎస్ దీని మీద మాట్లాడతలేదు, కాంగ్రెస్ మాట్లాడతలేదు. కరీంనగర్ ఎంపీ కవరింగ్ లెటర్ మీరే ఇచ్చారు కదా, మీరు ఎందుకు మాట్లాడతలేరు దీనిపైన? ఆనాడు మాట్లాడిర్రు అయితే మళ్ళీ ఇప్పటిదాకా దాని మీద ఎందుకు మాట్లాడతలేరు? సురేందర్ మోహన్ టాస్క్ ఫోర్స్ని పెట్టి నడిపిస్తుండు కదా, వాళ్ళకు గడ్డపార దించుడు మొదలెట్టిండు కదా, మైనింగ్ మాఫియా గుండెలల్లా రైళ్లు పరిగెత్తించాడు కదా. మళ్ళీ కరీంనగర్ ఎంపీ ఆనాడు మాట్లాడిన మాటలు ఈనాడు ఎందుకు మాట్లాడతలేడు అని అన్నది ప్రశ్న. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న దీని మీద ఎందుకు మాట్లాడతలేడు అని అంటున్నా. ఇంత పెద్ద టాపిక్, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బు, ఈడీ కేసులైనాయి, ఆ మంత్రిత్వ శాఖ ఇవాళ మీరే నేతృత్వం వహిస్తున్నారు. ఏడుదాకా వచ్చింది దాని కథ, ఆ కవరింగ్ లెటర్ ఏడుదాకా పోయింది, ఏం చేసినాం మనం దీని మీద మనం చర్య తీసుకుంటున్నామా లేదా? రాష్ట్ర ఖజానాకు కేసీఆర్కి ముక్కుకు దారం వేసి గుంజుతానన్నాం మనం. ఇప్పుడు గుంజాల్సిన టైం వచ్చినప్పుడు, గుంజుదామని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఒకటై రాజకీయాలు ఆడుతుంటే ఇవాళ మనం ఎందుకు కూసుంటున్నాం? మన పెదవులు ఎందుకు మూసుకుంటున్నాం? రాష్ట్ర అధ్యక్షుడు పదవి కోసం పెదవులిప్పే ఆ రాజకీయ నాయకులను అందరిని అడుగుతున్నా, ఏమాయ్ మీ పౌరుషం? తెలంగాణ ఖజానాకు గండి పడుతుంటే జై తెలంగాణ అని చెప్పి తేల్లగాకే జానా అని చెప్పి నడిపిస్తుంటే ఇవాళ కరీంనగర్ ఎంపీ ఎందుకు సైలెంట్ ఉన్నాడు? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.